నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో చలికాలం అయితే నడుస్తూ ఉంది. చలి తీవ్రత వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే రాత్రి వేళ నిద్రపోయే ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఎవరైనా రాత్రి వేళ ఇలా చేస్తే కానీ మీ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కువైట్లో ఎవరైనా సరే కానీ ఎడారి ప్రాంతాలలో కానీ కైమాలలో కానీ బొగ్గు ఏదైతే ఉందో చలి కోసం అయితే వేసుకుంటూ ఉంటారో, అలాగే ఆ యొక్క బొగ్గు మండిన తర్వాత దాన్ని ఆర్పివేసి ఆ యొక్క నిప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి వాళ్ళు నిద్రపోయే చోట అయితే పెట్టుకుంటారనమాట. అలాగే ఆ యొక్క బొగ్గులు కొద్దిసేపటి తర్వాత ఆరిపోతే కానీ పొగ వస్తుంది. ఆ పొగలో నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక వాయువు విడుదలవుతుందని చెప్పేసి, ఆ యొక్క వాయువు రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఆ యొక్క గాలిని మనం పీల్చడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మనకు ఊపిరి ఆడనీయకుండా చేస్తుందన్నమాట. ఊపిరి ఆడనీయకుండా చేస్తే కానీ మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఒక్కొక్కసారి మనం చూసుకుంటే కానీ స్పృహ తప్పిపోయేలా చేసేసి మన మరణానికి దారి తీయవచ్చని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మీరు నిద్రపోయే ముందు బొగ్గు కుంపట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్పివేసి మీరు నిద్రపోయే ప్రదేశానికి చాలా దూరంగా ఉంచాలని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ భారతీయులు కానీ నిద్రపోయే ముందు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కువైట్లో హీటర్లు వాడేవారు కూడా ఎవరైతే ఉన్నారో మీరు నిద్రపోయే గంట 2 గంటల ముందు హీటర్ను ఆన్ చేసి మీ యొక్క గది వేడైన తర్వాత ఆ యొక్క హీటర్ను ఆఫ్ చేసి మీరు దుప్పటి కప్పుకొని నిద్రపోవడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ గతంలో ఈ యొక్క హీటర్లు వాడి బొగ్గు కుంపట్లు వాడి కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యి ఆ యొక్క వాయువును పీల్చి చాలా మంది చనిపోయారు, మరికొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో గొర్రెల దగ్గర పనిచేసే మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.